క్రీస్తునందు ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, మరొకసారి దేవుడు మనలను కలిపినందుకు ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి, ఘనపరచడానికి, మహిమపరచడానికి మనలందరినీ కూడా క్షేమంగా ఉంచాడు. అనేక మందికి ఈ యొక్క ఏర్పాటు లేదు. అనేక మంది లోకాన్ని వదిలిపెట్టారు. ఎంతోమంది బాధలో ఉన్నారు. కాబట్టి దేవుడు మనకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించాలి. అంత మాత్రం కాకుండా అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు మనలను పాపం నుంచి, శాపం నుంచి, నరకం నుంచి, లోక సంబంధమైన పాపాల నుంచి తప్పించి సపరేట్ ఒక ప్రత్యేకమైన జనంగా మనలను చేశాడు. కాబట్టి ఎల్లప్పుడూ ఆయన మనం దేవుని స్తుతించాలి. కాబట్టి ఆరాధన ప్రారంభించక ముందు మీరందరూ తలలు ఉంచి ఒకవేళ మోకాళ్ళు ఉండగలిగినట్టయితే మోకరించండి. నేను ప్రార్థన చేస్తాను. తర్వాత మనం కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. ప్రార్థన చేద్దాం. పరలోకమైన మా దేవ, నమ్మకమైన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతి స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఆదియు అంతమునైన దేవుడవు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవ, ఉన్నవాడవు, అనువాడవు, నాయన మృతుడవై సజీవుడిగా ఉన్న మా ప్రభువానికి స్తోత్రం. ఈ యొక్క ఉదయకాలం మనం బ్రతికించినావు, సజీవ లెక్కలో ఉంచావు. అందరిని కూడా ఆరోగ్యంగా ఉంచి అందరి గృహాలలో అందరూ నెమ్మదిగా ఉండేటట్టు కృప చూపించినందుకే నీకు వందనం, స్తోత్రములు. మేము మాత్రం కాకుండా భూలోకములు అనేక మంది మీ ప్రియులు, మీ బిడ్డలు కూడుకొని మిమ్మల్ని ఆరాధిస్తుంటున్నారు. అనేకులు రోగపీడితులైంటున్నారు, బాధపడుతుంటున్నారు. వారందరూ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభా, మేమేం చేయలేము, కానీ మీ సన్నిధిలో వారి నిమిత్తం ప్రార్థన చేస్తూ ఈ సమయంలో ఆరాధన ప్రారంభిస్తుండగా తండ్రి మీ యొక్క సన్నిధి నాతో కూడా, మాతో కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రభా, అన్ని విషయాల్లో మీ యొక్క సన్నిధి మీ పరిశుద్ధాత్మ చేత నడిపించమని, మీరే మాట్లాడమని ప్రభుని యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.
కంటివే నా తోడుయు నీవే నా నీడయు నీవే నా తోడు నీడ నీవే యేసయ్యా నా తోడుయు నీవే నా నీడయు నీవే నా తోడు నీడ నీవే యేసయ్యా అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే మనము ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానిస్తాము. కీర్తనల గ్రంథము మనము 63వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుదామే. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదను. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో కనిపెట్టుచున్నాను. ఇక్కడ మనం గమనించినట్లయితే దావీదు మహారాజు మరి ఆయన వాక్యము తన హృదయంలో ధ్యానిస్తూ ఉన్నాడు. ఆయన కొరకు దేవుని కొరకు ఎంతో ఆశతో కనిపెడుతున్నాడు. కాబట్టి ఆ విధంగా మనమందరం దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు వినడానికి మనకు ఎంతో మరి మేలుకరంగా ఉంది వాటిని ఆ వాక్యం. కాబట్టి మరి ఆయననే పరిశుద్ధాలయంలో ధ్యానించకుండా మరి సమస్త దేశంలారా 100 కీర్తనలో గమనించినట్టయితే సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోష గానములతో ఆయన సన్నిధికి రండి. ఉత్సాహ గానములు చేయుచు ఆయన సన్నిధికి రండి. ఆయనే దేవుడై ఉన్నాడు. ఆయనలా మనం పుట్టించను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. 1-2 వచనాలలో గమనిస్తే మరి దావీదు ఎంత చక్కటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధికి రండి. ఒకవేళ బాధతో కాకుండా మంచి మనసుతో దేవుని ఆరాధించడానికి, దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన వాక్కులు వినడానికి మరి మనందరికీ సమయాన్ని కల్పిస్తున్నందుకై దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇంకా అంతేకాకుండా 62వ కీర్తన మరి 8వ వచనంలో గమనించినట్టే, జనులారా ఎల్లప్పుడూ దేవుని సన్నిధిని ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచండి. తర్వాత ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించండి. ఏమని మాట్లాడుతున్నాడు దావీదు? ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో మనం కనబడాలి. మన హృదయాలను ఆయన సన్నిధిలో కుమ్మరించాలి. ఆయన మీద మనము నమ్మకం ఉంచాలి. ఆ యొక్క నమ్మకం లేనట్లయితే మనము ముందుకు వెళ్ళలేము, దేవునితో సమయాన్ని గడపలేము. కాబట్టి దావీదు మాట్లాడిన రీతిగా దావీదు రాజు ఎంత చక్కగా తన మనసులో దేవుని గురించి ఆలోచిస్తున్నాడు. కనుక మనకు కూడా అలాంటి తరుణాన్ని అనుగ్రహిస్తూ ఈ యొక్క వాక్యముల చేత మనల్ని బలపరుస్తున్నాడు. కనుక ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో మన హృదయాలను కుమ్మరించాలి. అందుకనే దావీదు ఇంకొక మాట దేవుని సేవకుడైనటువంటి దావీదు గారు మరి చక్కటి మాట మాట్లాడుతున్నాడు. 103వ కీర్తన 2వ వచనం గమనించినట్లయితే, యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరవకూడదు. కనుక ఆయన అనేక మేలు మన జీవితంలో ఆయన సన్నిధికి వచ్చి మనకు వారమంతా చేసిన గొప్ప అద్భుత కార్యాలే కావచ్చు, లేకుంటే మనకు కావలసినవన్నీ మనం దేవునితో సహవాసం చేసినప్పుడు మనకి ఏమి దొరికినాయో వాటన్నిటిని బట్టి దేవుని సన్నిధిలో వచ్చి దేవుని సన్నిధిలో మన హృదయాలను కుమ్మరించాలి. అందుకే నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మర్చిపోకూడదు. ఆయన ఎన్నో ఉపకారాలు చేస్తూ ఉన్నాడు మనుషుల పట్ల, మన పట్ల, విశ్వాసుల పట్ల, మరి పరిశుద్ధుల పట్ల, ఆయనతో సహవాసం చేసే వారి పట్ల. వాటిని మర్చిపోవద్దండి. ప్రతి నిమిషము ప్రతి గడియ ఆయనను మనం తలంస్తూ ఉంటూ ఉండాలి. మరి దావీదు ఏం చేసినాడంటే గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆయన పాటలు పాడుతూ వీణ వాయిస్తూ ఆయనను స్తుతించినట్లు చూస్తూ ఉన్నాం. కనుక దాన్ని బట్టి మరి ఆయన మనకు నేర్పిస్తున్నటువంటి
పాఠాలు ఎంత చక్కగా ఉన్నాయో గమనించండి. కాబట్టి వాటిని మన మనసులో ఉంచుకోవాలి. తర్వాత సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. కనుక మనము ఎవరమైతే ఆ యొక్క కనబడనటువంటి దేవుణ్ణి మరి ప్రేమిస్తూ ఉన్నామో ఆయన మనల్ని ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. ఎవరమైతే జాగ్రత్తగా ఆయనను వెతుకుతామో ఆయన మనకు కనబడే దేవుడుగా ఉన్నాడు. ఒకవేళ మనం వెతకకపోతే మనకు కనబడడు. మనం ఆయనను జాగ్రత్తగా ప్రేమించకపోతే ఆయన మనల్ని ప్రేమించలేడు. కాబట్టి ఇదంతా మనకు నేర్పిస్తున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. అందుకనే దేవుని వాక్యంలో గమనించినట్లయితే ఇవన్నీ మనకు కావాలి అంటే, ఇవన్నీ మనం ఆయన పట్ల చేయాలి అంటే మనకు దేవుని యొక్క జ్ఞానము కావాలి. దేవుని యొక్క జ్ఞానం ఉంటేనే దేవుని సన్నిధిలో ముందుకు సాగగలం. అందుకనే ఏమని ఉందంటే బైబిల్ గ్రంథంలో హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనంలో ఒక మంచి మాట మనకు కనబడుతుంది. అదేంటిదంటే యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాం రండి. యెహోవాను గూర్చినటువంటి జ్ఞానము సంపాదించుకోవడానికి ఎక్కడికి రావాలి? మనుషుల యొద్ద కాదండి. ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యం విన్నప్పుడు, దేవుని మాటలు విన్నప్పుడు మన హృదయం అంతా నింపుకొని పోవాలి. ఆ మాటలతోనే మనకు జ్ఞానము వస్తుంది. అందుకని దావీదు మహారాజు ఏమన్నాడో తెలిసిన, జ్ఞానం సంపాదించుకోనండి. హోషేయతో మాట్లాడుతున్నటువంటి మాటలు, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకోనండి. యెహోవాను గూర్చిన జ్ఞానము అనుసరించుటకు ఆయన యొద్దకు రండి. కనుక ఉదయము తప్పక వచ్చు రీతిన ఆయన ఉదయించును. ఎవరు? దేవుడు ఉదయించును. వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఆయన ఏ విధంగా వస్తాడంటే మన యొద్దకు వర్షం వచ్చినట్లు మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరు వర్షము కడవరు వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. కాబట్టి దయచేసి దేవుని బిడ్డలారా, ఆయన యొక్క జ్ఞానం మనకు అవసరమైనది. ఆయన జ్ఞానం లేకపోతే మనము ఏ పని లోక సంబంధమైనటువంటి జ్ఞానం ఉన్న ఎడల మరి ఆ జ్ఞానం సంపాదించుకొని మెడలు కడతాము, లేకుంటే ఇంకేదో సంపాదిస్తాము, ఏదో చేస్తామని దేవుడు దాన్ని అడగడం లేదండి. దేవుని గురించినటువంటి జ్ఞానం మనకున్నట్లయితే ఆ విధంగా ముందుకు సాగడానికి ఉంది. దేవుని మాటలను మన హృదయం నుండి నింపుకోవాలి. దేవుని యొక్క వాక్యాలు మన దగ్గర లేకపోతే మనం ఈ లోకంలో ఎంతకాలం బ్రతకలేమనండి. ఇప్పుడు చూసినట్టయితే ప్రపంచమంతా మరి ఎలాగుందో మనం గమనిస్తూనే ఉన్నాం. కనుక దాన్ని మనసులో పెట్టుకొని దేవుని సన్నిధిని విడవకుండా ఎల్లప్పుడూ ఆయన బలమును ఆయన ప్రభావాన్ని చూడాలని, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మర్చిపోకుండా వాటిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో గడపాలని మరి ఈ ఉదయకాలమున మరి ఈ ఉదయకాల ఆరాధనలో మనం ఈ వాక్యాలను గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరి మన దగ్గరికి ఏ విధంగా వస్తాడో ఇప్పుడే చూసినాం. పొద్దున రాత్రి అయిపోయిన తర్వాత ఉదయం ఎట్లొస్తుందో, మరి కడవరి వర్షం ఎట్లొస్తుందో ఆ విధంగా ఆయన మనల్ని తాకనై ఉన్నాడు. కనుక ఆయన మనల్ని తాకాలంటే మన దేవుని సన్నిధిలో మనలను మనం తగ్గించుకొని ఆయన చిత్తానుసారంగా భూమి మీద బ్రతకడానికి మనం నేర్చుకోవాల్సి ఉన్నది. కనుక ఇన్ని వాక్యాలు విని కూడా దేవుని వాక్యంలో ఇంకొక మాట ఉంది. ఏమనుంది? వాక్యము విననట్టు ఉంటే అది మన ముఖము అద్దంలో చూసుకున్న రీతిగా ఉండాలి. కనుక వినివారమై ఉండాలి, కానీ విననట్టు ఉండకూడదు. దయచేసి వీటిని మీరు మీ మనసులో ఉంచుకోనండి. ఈ దినమున వీటిని ధ్యానిస్తూ కనుక దేవుని వాక్యాన్ని మీ హృదయంలో ఉంచుకొని ఆయనను స్తుతించండి. ఉత్సాహగానములతో స్తుతించండి. సంతోష ధ్వనులతో ఆయన సన్నిధికి రండి. కనుక ఆయన మన ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. మన ఆరాధన స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ కొద్ది మాటలు మన హృదయంలో ఉంచుకొని వీటిని దేవుడు దీవించును గాక.
కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా నన్ను నడిపించినావా నన్ను గమనించినావా నన్ను నడిపించినావా యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతున్నయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే కొలుతున్నయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహాసించగా ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహాసించగా అండ నీవైతివయ్యా నా కొండ నీవే యేసయ్యా అండ నీవైతివయ్యా నా కొండ నీవే యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతున్నయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే కొలుతున్నయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప నన్ను బలపరచెనయ్యా నిన్ను కనపరతునయ్యా నన్ను బలపరచెనయ్యా నిన్ను కనపరతునయ్యా యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతున్నయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే కొలుతున్నయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ ఆదివారం రోజున మధ్యాహ్నకాల సమయంలో మీ అందరికీ కూడా ఆన్లైన్ ద్వారా మరి వాక్యం బోధించడానికి దేవుడు ఇచ్చిన ఈ ధాన్యతను బట్టి దేవుడికి వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను. మరి ముందుకు వెళ్ళక ముందు ఒకసారి ప్రార్థన చేసుకొని మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతులు అయినట్టు నా ప్రియ పరలోకమందున మా తండ్రి, మరి ఒకసారి నీ యొక్క సన్నిధిలో ప్రార్థించడానికి, నేను మహిమపరచడానికి, నిన్ను కీర్తించడానికి, నేను కొనియాడడానికి, నీ యొక్క సేవ చేయడానికి మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తుంటాం ప్రభా. మరి జరగబోయే కార్యక్రమాన్ని ఈ సన్నిధిలో ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి ప్రభా నీ యొక్క సన్నిధి కాపుదల భద్రత మాకు దాయించమని ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా గత వారం అంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచి
మరొకసారి నీ సన్నిధిలో కూడుకోవడానికి ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మరి నేను ఈ ఉదయకాల సమయంలో నేను చెప్పాల్సిన వాక్య భాగము నేను దేవుడిని అడుగుతుంటున్నప్పుడు దేవుడు నాకు ఒక మాట ఇచ్చి ఉన్నాడు. ఏంటంటే ఏ వాక్యం చెప్పాలని నేను దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు దేవుడు నాకు ఒక మాట ఇచ్చినాడు. హౌ టు ఓవర్కమ్ ఫియర్ అనే మాట నాకు దేవుడు ఇచ్చినప్పుడు నేను దాన్ని మీద ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాకు ఒక మాట చెప్పినాడు. ఏంటంటే యూ షుడ్ స్పీక్ అబౌట్ ప్రజెంట్ డిస్పెన్సేషన్. ఈ ప్రస్తుత కాల సమయంలో ఏమైతుంది, దేని గురించి మాట్లాడాలంటే అని అడిగినప్పుడు దేవుడు నాకు ఈ ప్రజెంట్ డిస్పెన్సేషన్ గురించి మాట్లాడమని చెప్పినాడు. అనేక గత కొద్ది రోజులుగా నేను చూసినట్లయితే అనేక రీతులుగా నాకు ఫోన్లు వస్తా ఉన్నాయి, అనేకులు ఫోన్ చేస్తూ ఉంటున్నారు. ప్రార్థన అవసరతలకేమి, ఇంకా వేరే అవసరతలకేమి అనేకులు కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. ఎందు నిమిత్తం అంటే ఈ యొక్క COVID-19 అనే వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తా ఉంది. ప్రపంచం మొత్తంలో కూడా చీకటి కమ్ముకొని ఉంటున్న ఈ తరుణంలో అనేకులు కూడా భయంతో వణికిపోతా ఉంటున్నారు. ఎట్లా, ఏంది భవిష్యత్, ఏంది, ఎవరు మమ్మల్ని పోషిస్తారు, ఉద్యోగం లేదు, ఏది కూడా లేదు. ఎంతో మంది అందరూ కూడా ఇంటిలో లాక్డౌన్ అయిపోయి ఉన్నారు. కాబట్టి ఈ భయానక సిచ్యువేషన్ లో దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానం, దేవుడు నాకు ఇచ్చినటువంటి వాక్యం ఏంటంటే నా ప్రజలకు ఈ యొక్క వాక్యం ద్వారా వారికి ధైర్యం రావాలని చెప్పినప్పుడు దేవుడు నాకు నేను అడిగినప్పుడు దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చిన 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చను కానీ పిరికితనం గల ఆత్మని ఇయ్యలేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ పిరికితనం గల ఆత్మ సైతాన్ నుంచి వస్తుంది. ఈ పిరికితనం గల ఆత్మ ఎవరిస్తారంటే అపవాదైన సాతాను దేవుని యొక్క ప్రజల హృదయంలో పెట్టి దేవుని మీద దృష్టి పెట్టకుండా చేస్తూ ఉంటుంది ఈ అపవాది అయిన సాతాను. దేవునికి ఇచ్చిన ఆత్మ ఏంటంటే పిరికితనం గల ఆత్మ ఇయ్యలేదు కానీ మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహంలో ఇచ్చి ఉన్నాడని దేవుని యొక్క వాగ్దానం సెలవిస్తుంది. నువ్వు దేవుని కుమారుడు అయితే, దేవుని పిల్లలమైతే మనం విశ్వాసం అనేది కూడా దేవుని మీద పెట్టాలా. విశ్వాసంతో మనకున్న వాగ్దానాలన్నీ కూడా మనం స్వతంత్రించుకుంటాం. దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే పిరికితనం గల ఆత్మ అనేక ప్రజలను కూడా ఇబ్బంది పెడతా ఉంటున్నది. ఈ భయం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ భయం అపవాది అయిన సాతాను దేవుని పిల్లల దేవుని యొక్క పిల్లల జీవితాలలో, దేవుని యొక్క పిల్లల హృదయాలలో ఈ భయము నాటి ఈ యొక్క విత్తనము వారి జీవితంలో భయానక స్థితిని నెలకొల్పుతా ఉంటున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐజాక్, యెహోషువ, జాషువతో కూడా దేవుడు ఒక వాగ్దానం చేసి ఉంటున్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే, నేను నీకు ఆజ్ఞాపించినాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడైండునని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన భక్తుడు మోషే యొక్క శిష్యుడు యెహోషువకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు తోడుంటే, దేవుని యొక్క సన్నిధి నీతో ఉంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది ఏంటంటే మనం నిబ్బరం కలిగి ఉండాలా. ఈ కష్టకాలంలో, ఈ వేదన కాలంలో, ఈ శ్రమల కాలంలో దేవుని వైపు చూసే వారంగా ఉండాలా, దేవుని తట్టు తిరిగే వారంగా ఉండాలా, దేవుని ప్రార్థించే వారంగా ఉండాలా. ఒక లాక్డౌన్ సమయము ఇది మీకైతే ఎట్లుందో తెలియదు కానీ టుడే ఐఎమ్ ఏబుల్ టు స్పెండ్ క్వాలిటీ టైం విత్ గాడ్ బికాస్ ఇది ఒక మంచి సమయము దేవునితో గడపడానికి, దేవునిలో నేర్చుకోవడానికి, దేవునిలో ప్రార్థించడానికి ఇది ఒక మంచి సమయము. అయితే ఈ సమయాన్ని మనం దేవుని కొరకు ఉపయోగిద్దామా? ఈ సమయాన్ని మనం దేవునికి వాడదామా? ఈరోజు సమయం ఉందని నువ్వేం చేస్తున్నావు? ఊరికే కలత చెందుతూ, ఊరికే భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ, ఊరికే అనేక విషయాల గురించి చింతిస్తున్నావా? అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నిబ్బరం కలిగి ధైర్యంగా నుండము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడైండు. నువ్వు ఏ స్థితిలో పోతున్నా, ఏ ప్రయాణంలో నువ్వు ప్రయాణిస్తున్నా, ఏ ఉద్దేశం, నీ గమ్యం ఎటువైపు ఉన్నా, ఈరోజు ఉద్యోగం లేదా, ఆర్థిక ఇబ్బందులు నువ్వు ఇబ్బంది పెడుతున్నా, అయినా భయపడకు. నిన్ను పిలిచినవాడు, నువ్వు నమ్మినవాడు, నువ్వు ఎవరినైతే నమ్మావో ఆయన నమ్మదగినవాడు.
నీతిమంతుడు, యథార్థవంతుడు, నిందారహితుడు, నిన్ను కాపాడడానికి, నిన్ను విమోచించడానికి మరి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు సిద్ధంగా ఉన్నావా ఆయన ప్రార్థించడానికి? మరి ఆయన ప్రార్థించి ఆయన వాగ్దానాలు పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? మరి యెహోషువ, మరి కాలేబులు కూడా మరి వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవడానికి వారికి కూడా ఎన్నో అడ్డంకులు వచ్చినాయి. కానీ దేవుని యొక్క వాగ్దానం వారిని ముందుకు నడిపించింది. అనేకులు వేగులో వారు వెళ్ళారు, చూశారు. కొందరేమో మరి అక్కడ పోతే మనల్ని చంపేస్తారని భయపెడతా ఉంటున్నారు. మరి ఇద్దరు వ్యక్తులు, యెహోషువ, కాలేబు, మరి వారు చూసే విధంగా దేవుని వారికి ఏ విధంగా అయితే వాగ్దానం ఇచ్చిందో ఆ ధైర్యాన్ని బట్టి వారు చూసి మరి మరలా వచ్చి మరి ధైర్యంగా మాట్లాడడం జరుగుతుంది. అయితే జాషువాకి ఇచ్చినటువంటి వాగ్దానం నిబ్బరం కలిగి ఉండాలా. మరి జాషువాకి ఇచ్చినటువంటి వాగ్దానం ఈరోజు నీకు నాకు కొరకు కూడా ఇచ్చి ఉంటున్నాడు. ఇదే వాగ్దానము, నిబ్బరం కలిగి మన సిచ్యువేషన్స్ ఏదైనా, పరిస్థితులు ఏదైనా మరి మన విశ్వాసము దేవుని మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఒకనొక సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు మరి శిష్యులందరూ కూడా ప్రయాణమై వెళ్తుంటున్నప్పుడు మరి సముద్రంలో ప్రయాణిస్తూ ఉంటున్నారు. మరి ప్రయాణం మత్తయి సువార్త 14వ అధ్యాయము 25వ వచనం నుంచి 31 వరకు ఒక మాట నేను చదవాలని ఆశపడుతుంటున్నాను. ఇక్కడ రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడని వారితో చెప్పగా పేతురు, ప్రభువా, నీవైతే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవు ఇమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుట నీళ్ల మీద నడిచాను, కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగాను. ప్రభువా, నన్ను రక్షించమని కేకలు వేశాను. వెంటనే ఆ యేసు చెయ్యి చాపి అతను పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడుతున్నావు అతనితో చెప్పాను. ఇక్కడ పేతురు మరి శిష్యులందరూ కూడా ధోనిలో ప్రయాణం చేస్తూ ఉంటున్నారు. ఉదయకాల సమయంలో మరి యేసు ప్రభు ఆ ఉదయకాల సమయంలో మరి నీళ్ళ మీద నడుచుకుంటూ వారి వైపు వస్తూ ఉండడం మనం చూస్తూ ఉంటున్నాం. ఈ శిష్యులు, ధోనిలో ఉన్న శిష్యులందరూ కూడా మరి భయంతో భూతం వస్తుందేమో అని యేసు ప్రభుని చూసి యేసు ప్రభుని గుర్తుపట్టక భయముతో వణుకుతూ ముందుకు వెళ్ళసాగిరి. కాబట్టి మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది? వెంటనే 27వ వచనం, వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడని వారితో చెప్పగా పేతురు, అందులో ఉన్న ఒక శిష్యుడు పేతురు, ప్రభువా, నీవైతే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు సెలవు ప్రభువా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవు ఇవ్వమని అతనితో చెప్పాను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునతో వెళ్ళటకు నీళ్ళ మీద నడిచను. గాని, ఇక్కడ గాని అనే మాట మనం దీని గురించి మనం చూస్తాము. నీళ్ల మీద నడిచను గాని పేతురుకున్న ఆశ, మరి దేవుడు మరి ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. మరి పేతురు కూడా మరి యేసు ప్రభు వలె నీళ్ల మీద నడవాలనే ఆశ కలిగి ఉంటున్నది. మరి యేసు ప్రభు ఆయన డిస్కరేజ్ చేయలేదు. నీకు నువ్వు సాధారణమైన మనిషివి, నేను దైవ కుమారుని, నేను మాత్రమే నీళ్ల మీద నడుస్తాను అని పేతురుకు ఆయన చెప్పలేదు. ఆయన డిస్కరేజ్ చేయలేదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచాడు. పేతురుకున్న ఆశను ప్రభువైన యేసుక్రీస్తు మరి ఫుల్ఫిల్ చేయడం మనం చూస్తూ ఉంటాం. ఆయన ఆశను, ఆయన డిజైర్ను ఆయన ఫుల్ఫిల్ చేయడం మనం చూస్తూ ఉంటాం. 29వ వచనం చూసినట్లయితే ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునతో వెళ్ళుటకు నీళ్ల మీద నడిచను. యేసు ప్రభు ఒక మాట సెలవీయంగానే ఒక సాధారణ మనిషి యేసు ప్రభు వలె మరి నీళ్ల మీద నడవడం మనం చూస్తూ ఉంటున్నాము. ఆ నీళ్ల మీద నడుస్తూ యేసుక్రీస్తు వైపు మరి ప్రయాణిస్తూ ఉండడం మనం చూస్తూ ఉంటున్నాము. గమనించినట్లయితే మరి యేసు ప్రభు మీద పేతురు ఎంతసేపు అయితే దృష్టి పెట్టిండో, యేసు ప్రభు మీద ఎంతసేపు అయితే మరి దృష్టి ఉంచి నీళ్ళ మీద నడవసాగాడో, మరి అంతసేపు కూడా యేసు ప్రభు వలె నీళ్ళ మీద నడవడం మనం గమనిస్తూ ఉంటున్నాం బైబిల్లో. మరి యేసు ప్రభు వైపు ఎంతసేపు అయితే దృష్టి పెట్టి యేసు వైపు వెళ్తున్నాడో అప్పటి వరకు కూడా ఆయనకి ఏం కాలేదు. యేసు మీద ఆయన దృష్టి అంతా, ఆయన ఫోకస్ అంతా కూడా యేసు మీదనే. మన జీవితంలో కూడా అవర్ ఫోకస్ షుడ్ బి ఆన్ హిమ్. మన దృష్టి కూడా యేసు ప్రభు మీదనే ఉండాలా ఎల్లకాలం. మన ప్రస్తుత పరిస్థితులు, మరి ఇబ్బందులు, ఇరుకులు మనల్ని ఇబ్బంది పెట్టిన ఆ కష్టకాలంలో నువ్వు దేవుని వైపు చూస్తున్నావా? ఆ వేదన సమయంలో యేసు వైపు చూస్తుంటున్నావా? ఆ లోకమంతా కూడా భయపడుతున్న సమయంలో నువ్వు యేసుని ప్రార్థించే స్థితిలో నువ్వు ఉన్నావా? ప్రియ దేవుని సంగమా, మరి బైబిల్లో మనం చూసినట్లయితే
పేతురు మరి యేసు ప్రభు మీద దృష్టి ఉంచినప్పుడు నీళ్ళ మీద నిఠారుగా మరి యేసు ప్రభు వైపు పయనించడం మనం చూస్తూ ఉంటున్నాము. అకస్మాత్తుగా గాలి తుఫాను సముద్రంలో రావడం మొదలైంది. మరి ఎంతసేపు అయితే యేసు ప్రభును ఆయన చూస్తున్నాడో ఆయన నీళ్ళ మీద స్ట్రైట్ గా మరి యేసయ్య వైపు నడవడం మనం చూస్తూ ఉంటాం. ఆయన దృష్టి యేసయ్య మీద ఉన్నప్పుడు ఆయన యేసు వైపు గమ్యాన్ని చేరుకునే రీతిగా ఆయన వెళ్తా ఉంటున్నాడు. అకస్మాత్తుగా గాలి తుఫానులు, ఈ లోకంలో కష్టం అనే గాలి తుఫాను, వేదన అనే గాలి తుఫాను మన జీవితంలో వచ్చినప్పుడు మనం కూడా యేసయ్య వైపు చూస్తుంటామా లేకపోతే కష్టాల వైపు చూస్తుంటామా? ఒక నిమిషం మనం పరిశీలన చేసుకోవాలి. పేతురు మరి మరి తుఫానుల వైపు, గాలి వైపు ఎప్పుడైతే ఆయన దృష్టి యేసయ్య మీద నుంచి మన దృష్టి ఎప్పుడైతే మళ్ళిందో అప్పుడు ఏమైందంటే ఆయన మునుగడం ప్రారంభించాడు. ప్రియ దేవుని సంగమా, నీకు ఈరోజు కష్టాలు వస్తున్నాయి అంటే ఒకసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. నువ్వు ఈరోజు ఆర్థిక ఇబ్బంది పెడుతున్నాయి అంటే ఒకసారి నీ హృదయాన్ని పరిశీలించుకో. నువ్వు దేవుని వాక్య ప్రకారం నువ్వు జీవిస్తున్నావా? దేవుని కొరకు సాక్షిగా నువ్వు ఈ భూమి మీద జీవిస్తున్నావా? దేవుని చిత్తానుసారంగా నువ్వు నీ కుటుంబం బ్రతుకుతుందా ఈ లోకంలో? మరొకసారి మన హృదయాలను మనం పరిశీలన చేసుకుందాం. 30వ వచనం మనం చూసినట్లయితే, గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. మరి గాలి వచ్చినప్పుడు ఆయన దృష్టి అంతా కూడా గాలి మీదకి మళ్ళీంది. యేసయ్య వైపు ఎంతసేపు అయితే చూస్తున్నాడో ఒక్క నిమిషం కూడా, ఒక ఇంచు కూడా పేతురు మునగలేదండి. మరి గాలి తుఫానుల వైపు ఆయన దృష్టి ఎప్పుడైతే మళ్ళిందో ఆయన మునగడం ప్రారంభించింది. నీ కష్టాల వైపు ఎప్పుడైతే నీ దృష్టి వస్తుందో అప్పుడు నీ జీవితంలో కూడా నువ్వు మునగడం ప్రారంభిస్తావు. ఈ కష్టకాలంలో, వేదన కాలంలో లోకం అంతా కూడా చీకటికి అమ్ముకుంటున్న ఈ సమయంలో నీ దృష్టి ఎవరి మీద ఉంది? ప్రియ దేవుని సంగమా, నీ దృష్టి యేసయ్య వైపు చూస్తుందా? నీ దృష్టి లోక పరిస్థితుల వైపు ఉందా? లోకంలో అనేకులు కూడా మరి చనిపోతా ఉంటున్నారు, మరి అనేకులు కూడా మరణిస్తా ఉంటున్నారు. మరి లోకం ప్రపంచంలో మనం చూసినట్లయితే దగ్గర మరి ఈ యొక్క అనారోగ్యం చేత మరి 33 లక్షల మంది కూడా, 33,65,000 మంది కూడా ఎఫెక్ట్ అయ్యి ఈ యొక్క పాజిటివ్ కేసెస్ నమోదైన ప్రపంచంలో ఈ రోజు వరకు ఉన్న లెక్కలు ఇవి. మరి ప్రపంచంలో చూసినట్ల 2,37,000 మంది కూడా మరణించడానికి ఈ రోజు లెక్కలు చెప్తా ఉంటున్నాయి. ప్రియ దేవుని సంగమా, కష్టాల వైపు చూడకు, ఈ వేదన వైపు చూడకు, మరి ఈ యొక్క వార్తల వైపు నీ దృష్టి ఉంచకు. నీ దృష్టి వాక్యము, దేవుని వాక్యము ఏది చెప్తుందో దాని ప్రకారం నడు. మరి పేతురు మరి యేసయ్యను చూసినప్పుడు ఆయన మునగలేదు. మరి ఆయన ఎప్పుడు మునిగిందంటే గాలి తుఫానులు వైపు ఆయన దృష్టి ఉంచినప్పుడు ఆయన మునగడం ప్రారంభించారు. భయము మన జీవితంలో వచ్చినప్పుడు మన జీవితంలో యేసయ్యను మర్చిపోతాము. ఈ లోకం వైపే చూస్తుంటాము, లోకాశల వైపే చూస్తుంటాము. లోకంలో అన్నం పెట్టే వాళ్ళు ఎవరు? మన అవసరతలు తీర్చే వాళ్ళు ఎవరు? మన బంధువులు మనకు సహాయం చేయరు, నాన్న వాళ్ళు ఎవరు కూడా సహాయం చేయరు. కానీ దేవుని వైపు చూస్తే, దేవుని తట్టు చూస్తే ఆయన నీ ఆశను భంగం చేయడు, కానీ నీ ఆశను నెరవేర్చి నిన్ను నీ గమ్యస్థానానికి చేర్చేది మన ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి పేతురు వల్లే కాక, అల్ప విశ్వాసంతో కాక, మనం విశ్వాసంతో దేవుని వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలా. మనం విశ్వాసంతో మరి యేసయ్య వైపు చూస్తుండాలా. మరి అల్ప విశ్వాసము మనల్ని యేసయ్య నుండి దూరం చేస్తుంది, కానీ విశ్వాసంతో ఆయన ఇచ్చిన వాగ్దానాలు మనం స్వతంత్రించుకుంటాము. 31వ వచనం చూస్తే, వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. మరి ఈ కష్టాలు, వేదనలు, ఇరుకులు వచ్చినప్పుడు మనం కూడా దేవుని డౌట్ పడతా ఉంటాం, మనం కూడా సందేహపడుతుంటాం. వాగ్దానాలు ఎన్ని ఉన్నా, ఎంత మంచి పెద్ద పెద్ద దైవజనులు వాక్యం చెప్పినా అవన్నీ వింటాం. కానీ కష్టాలు ప్రారంభమైనప్పుడు మన దృష్టి కూడా మన ప్రస్తుత పరిస్థితుల మీదకి వెళ్తూ ఉంటుంది. మరి పేతురు కూడా మరి యేసయ్య మీద నుంచి దృష్టి మళ్ళినప్పుడు ఆయన కష్టం స్టార్ట్ అయింది, ఆయనకు వేదన స్టార్ట్ అయింది, ఆయన మునిగిపోయింది. ఆ కష్టకాలంలో నువ్వు యేసయ్యను పట్టుకుంటే, పేతురును చెయ్యి ఇచ్చి పైకి లేపిన యేసయ్య నీ కష్టకాలంలో కూడా, నీ వేదన కాలంలో కూడా, నీ భయానక స్థితిలో కూడా ఆయన చెయ్యి ఇచ్చి పేతురును లేపిన దేవుడు నిన్ను కూడా లేపుతాడు. కాబట్టి మనం అధైర్యపడద్దు, సందేహించొద్దు. విశ్వాసం చేత దేవుని మీద దృష్టి ఉంచి దేవుని వైపు చూసే బిడ్డలంగా మనం ఉండాలా. మరి అంతే. ఇంకొక మాట నేను సెలవీయాలని మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 38వ వచనం. అతడు ఇలాగ ప్రార్థన చేయించుండగా యెహోవా అగ్ని దిగి
దహన బలి పశువు కట్టెలను రాళ్లను బొక్కిని దహించి కందకమందున నీళ్లను ఆరిపోసెను. అంతర్జనులందరూ దాన్ని చూచి సాగిలపడి దేవుడు యెహోవా దేవుడు అని. ఈ యొక్క వ్యక్తి చూసినట్లయితే ఈ వ్యక్తి ఎవరంటే దేవుని సేవకుడు. ఈ వ్యక్తి ఎవరంటే ఎలీజా ప్రవక్త, ఏలియా ప్రవక్త గురించి ఇక్కడ రాసి ఉంది. ఆయన మన వంటి మనుషులే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన దేవుని ఎన్నో అద్భుతాలు చేసింది. అక్కడ 7 అద్భుతాలు చేసిన దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అట్లాంటి వ్యక్తి ఒక మాట సాధారణ ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి అగ్నిని దింపి అక్కడ ఉన్నటువంటి బయలు అవన్నిటిని కూడా అగ్ని చేత దహించబడి ఉందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ యొక్క వ్యక్తి ఒక సాధారణమైన వ్యక్తి, దేవుని సేవకుడు మరి ఒక ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి మరి భూమి మీద ఆయన అగ్నిని కుమ్మరింపజేసిండు. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే అదే వ్యక్తి భయము చేత వణుకుతూ ఆయన ప్రాణాన్ని మరి భయం చేత గుప్పిట్లో పెట్టుకొని మరి పరిగెడుతూ ఉండడం మనం చూసినాం. మొదటి రాజులు 19వ అధ్యాయము 2వ వచనం. యెజబెలు ఒక దూత చేత ఏలియాకి వర్తమానం పంపెను, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణంను వారిలో ఒకని ప్రాణం వల్ల చేయనియడలా దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయను. ఇంత గొప్ప దైవజనునికి ఒక థ్రెటనింగ్ కాల్ యెజబెల్ ఇచ్చేసిందండి. ఒక థ్రెటనింగ్ కాల్, రేపు ఈ టైంకి నేను చంపేస్తాను. ఒక థ్రెటనింగ్ కాల్ ఇచ్చినప్పుడు మరి ఆయన ప్రాణాన్ని భయాన్ని చేత పట్టుకొని మరణ భయం చేత పరుగు అంటూ పరిగెత్తుతూ మరి చివరికి ఒక బదిరి వృక్షం కింద మరి ఆయన కూర్చోవడము మనం చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని సంగమా, ఈ భయము నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఈ భయము మనం దేవుని వాగ్దానాలు స్వతంత్రించుకోకుండా చేస్తుంది. మరి ఏలియా ప్రవక్త మరి ఆయన ఒక ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని కిందికి వచ్చింది. అంత గొప్ప దైవజనుడు ఒక యెజబెలు అనే దురాత్మ సంబంధమైన వ్యక్తి యెజబెల్ ఒక థ్రెటనింగ్ కాల్ ఇచ్చినప్పుడు మరి దేవుని యొక్క సేవకుడు కూడా ఆ భయము చేత మరి ఆయన ప్రాణాన్ని దక్కించుకోవడానికి ప్రయాణమై పరిగెత్తుతా ఉంటున్నాడు. మరి ఆ కాలంలో ఆ థ్రెటనింగ్ టైంలో ఆయన యేసయ్యను వదలలేదు. కాబట్టి 3వ వచనం చూస్తే, కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణం కాపాడుకున్నట్టుకై పోయి యూదా సంబంధమైన బెర్షెబాకు చేరి అతడు ఉండమని తన దాసునితో చెప్పి 4వ వచనం. ఒక దిన ప్రయాణం అరణ్యంలో పోయి ఒక బదిరి వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై భయము చేత నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకో అని ప్రార్థన చేస్తూ ఉంటాడు. భయము ఆయనను వెంటాడుతుంది. యెజబెలు చేత చావడం కంటే దేవునికి ప్రార్థన చేస్తే దేవుడే నా ప్రార్థన విని నా ప్రాణాన్ని తీసుకుంటాడని ఆ భయము చేత మరి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆ కష్టకాలంలో ఆయన యేసయ్యను చూడాలా. ఆ కష్టకాలంలో ఆయన కూడా ప్రార్థన చేశాడు. కానీ దేవుడు ఆయనను విడిపించిండు. మరి దేవుడు ఆయన అక్కడికి పోయినప్పుడు మరి అక్కడ ఎవరు కూడా లేరు. ఆయన భోజనం పెట్టాడు, మనుషులు లేరు. అక్కడ ఒక చెట్టు కింద ఆయన కూర్చున్నప్పుడు మరి ఆయనకు ఆహారం కాకుండా చేత మరి దేవుడు ఆహారం పంపించిన దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఈ కష్టకాలంలో మనకు ఎవరు ఆహారం ఇస్తారని చింతపడుతున్నామా, లేకపోతే ఎవరు సరుకులు ఇస్తారు, ఎసెన్షియల్ కమోడిటీస్ పంపిస్తారని బాధపడుతున్నామా? నీ విశ్వాసం దేవుని వైపు చూడు. మరి ఈ భయం గల దైవజనుడు మరి భయం చేత పరిగెత్తినప్పుడు మరి బదిరి వృక్షం కింద ఉన్నప్పుడు కూడా దేవుడు ఆయన విడిచిపెట్టలే. ఒక కాకితోటి మరి కాకోలం చేత ఆయన ఆహారం పంపించిందని మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నేను చెప్పేది 2 విషయాలు ఏంటంటే, ఒకటి భయము, ఒకటి దేవుని యొక్క విశ్వాసం కలిగి మనం ఉండాలా. ఈ కష్టకాలంలో, వేదన కాలంలో యేసయ్యను చూస్తూ ఉండాలా. యేసయ్య వైపు మనం దృష్టి ఉంచి ఉండాలా. కాబట్టి మరి అంతేకాకుండా ఈ వేదన సమయంలో నీ విశ్వాసము ఆయన మీద ఉండాలా. మరి యెజబెలు ఇచ్చిన ఒక థ్రెటనింగ్ కాలుకు గొప్ప దైవజనుడు, 7 అద్భుతాలు చేసినటువంటి దైవజనుడు మరణాపేక్ష గలవాడి భయము చేత పరుగున పరిగెత్తుతా ఉంటున్నాడు. మరి భయము ఒకసారి వస్తే ఆ భయాన్ని ఎవరు ఆపలేరు. కానీ నీలో దేవుడు ఉంటే, నీలో దేవుని ఆత్మ ఉంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మరి యెజబెలు ఇచ్చిన థ్రెటనింగ్ కాల్కు మరి
ఏలియా ప్రవక్త భయంతో వణికిపోతూ మరణాపేక్షతో మరి పరిగెత్తున్న సమయంలో మరి దేవుడు ఆ సమయంలో కూడా ఆయన పక్షాన ఉన్నాడు. ఈ కష్టకాలంలో కూడా దేవుడు నీ పక్షాన ఉంటాడని మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఇంకొక రోమీయులకు రాసిన పత్రిక 1:17 ఏమని సెలవిస్తుందంటే, విశ్వసించువాడు కలవరపడడు. ఈరోజు విశ్వాసం ఉందా? కలవరం అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా నీ విశ్వాసము యేసయ్య మీద ఉండాలా, నీ విశ్వాసము దేవుని వాక్యం మీద ఉండాలా. లోకము పరిస్థితులు వేరు, లోకంలో ఎవరికి పోయినా, ఎవరు కలత చెందిన, ఎవరు వేదన చెందిన, నీలో యేసయ్య ఆత్మ ఉంటే, నీలో దేవుని వాక్కు ఉంటే, నీలో దేవుని మాటలు ఉంటే, ఆ మాటలు నేను నూతన స్థితికి తీసుకెళ్తాయి. ఆ నూతన స్థితిలో నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క ఉన్నతమైన మేలును పొందుకొని నువ్వు నూతన స్థాయికి పోతావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. మరి కనుచూపు మేర జీవించాల్సిన అవసరం లేదు, లోక పరిస్థితులు ఏమైతే జీవించాల్సిన అవసరం లేదు. నీ విశ్వాసం దేవుని వైపు ఉండాలా, దేవుని మీద ఉండాలా. నీతిమంతుడు విశ్వాసం మూలంగానే జీవిస్తాడట. నువ్వు నీతిమంతుడు అయితే, ఆయన రక్తంలో కడగబడిన వ్యక్తివైతే, ఆయన రక్తం చేత నువ్వు పవిత్రంగా చేయబడినవైతే నువ్వు నీతిమంతుడివి. కాబట్టి నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడా అని దేవుని యొక్క వాక్యము మరి సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి మనం విశ్వాసం చేత దేవుని యొక్క వాగ్దానాలను స్వతంత్రించుకోవాలి. అట్లాగే మరి యెషయా గ్రంథం 28:16 మనం చూసినట్లయితే, విశ్వసించువాడు కలవరపడడు. కలవరము వేరు, విశ్వాసం వేరు. విశ్వాసము నీలో ఒకటి ఉంటే కలవరం ఉండదు. కలవరం అంటే భయము. మరి ఎంతోమంది వాక్యం తెలిసిన సేవకులు కూడా, ఎంతోమంది అనుభవం ఉన్న వ్యక్తులు కూడా, వాక్యంలో ఎదిగిన అనుభవం కలిగిన దైవ సేవకులు కూడా నాకు ఫోన్ చేస్తూ ఉంటున్నారు. ఏంటంటే ప్రస్తుత పరిస్థితులను బట్టి భయపడుతూ ఉంటున్నారు. ఎట్లుంటుందో భవిష్యత్తు, ఏమవుతుందో భవిష్యత్తు అని భయపడుతూ ఉంటున్నారు. దేవుని సంగమా, నీలో దేవుని ఆత్మ ఉంటే, నీలో దేవుని వాక్యం ఉంటే కలత రాదు నీకు, భయము రాదు నీకు. మరి విశ్వసించు వాడు కలవరపడట. విశ్వాసము నీకుంటే కలత అవసరం లేదు, కలత చెందాల్సిన అవసరం లేదు. యేసయ్యను చూడు. నీ కష్టంలో, నీ వేదన నుంచి, నీ ఇరుకు నుంచి, నీ సమస్యల నుంచి ఆయన విడిపించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. విశ్వాసం గల ఆత్మను పొందుకొని మరి కలవరాన్ని తీసేసి దేవుని వాక్యం మీద ఆధారపడదాం. ఈరోజు మరి లోకులైతే వేదన పడతా ఉంటున్నారు, లోకంలో అనేకులు వేదన పడతా ఉంటున్నారు. ఎంతో మంది పేపర్ చూస్తున్నట్లయితే ఎంతో మంది జీవనాధారం లేక మరి ఎంతో మంది కూడా వేదనలో, చింతలో బ్రతుకుతుంటున్నారు. మరి నీకు దేవుని ఆత్మ నీలో ఒకటి ఉంటే, దేవుని వాక్కు నీలో ఒకటి ఉంటే కలత చెందకు. విశ్వసించు వాడు కలవరపడడు. నువ్వు కలవరపడితే అది సైతాన్ నుంచి వచ్చిన ఆత్మ. విశ్వసించువాడు కలవరపడడు. నీలో దేవుని వాక్యం ఉంటే కలత ఉండదు, కలవరం ఉండదు, భయం ఉండదు, భీతి ఉండదు. కాబట్టి దేవుని వాక్యాన్ని పట్టుకొని, దేవుని ధ్యానిస్తూ ప్రతిరోజు వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థించు. నీ జీవితంలో అద్భుతం పొందుకో. కాబట్టి మనము విశ్వాసం మూలంగా జీవించాలి. అయితే రోమీయులకు రాసిన పత్రిక 9:33 ఇంకొక మాట ఉంది. ఏంటంటే, ఆయన యందు విశ్వసించు వాడు సిగ్గుపడడు. నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచితే సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నిన్ను సిగ్గుపడనీయడు దేవుడు. ఎందుకంటే కష్టకాలంలో దేవుని వైపు చూస్తే, కష్టకాలంలో దేవుడిని ఆదుకుంటాడు. కాబట్టి మన విశ్వాసము మన దేవుని మీద ఉంచి దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక, నేను త్వరగా వెళ్తున్నా ముందుకు. రోమీయులకు రాసిన పత్రిక 10:11 మనం చూసినట్లయితే, ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము స్పష్టంగా చెప్పుచున్నది. నీ విశ్వాసము దేవుని వాక్కును పొందుకొని, దేవుని మాటను పొందుకొని నువ్వు విశ్వాసంతో జీవిస్తే నువ్వు సిగ్గుపడవట. నువ్వు తల పైకి ఎత్తుకొని, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, నేను తలగా ఉంచుతా కానీ తోకగా కాదు, నేను పైవాడిగా ఉంచుతానని దీని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంటుంది. మరి మన స్పష్టమైన వాక్కు, స్పష్టమైన వాక్యము, స్పష్టమైన వాగ్దానాలు మన అన్ని కూడా దేవుడు మనకు ముందుగానే ఇచ్చినాడు. ఈ వాక్యము తెలియకపోవడం వల్ల అనేకులు కూడా వేదన చెందుతా ఉన్నారు. స్పష్టమైన వాక్యము, వాగ్దానాలు స్వతంత్రించుకోవడం తెలియక మరి అందరు కూడా, ఎంతో అనుభవజ్ఞులు కూడా మరి ప్రస్తుత పరిస్థితులను బట్టి కలత చెందుతున్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో, ఈ వేదన సమయం ఎందుకు వచ్చిందో, ఈ కష్టకాలం ఎందుకు వచ్చిందో, నీ లోపట దేవుని వాక్కుంటే
కలవరపడవు. ప్రియ దేవుని సంగమా, మరి విశ్వసించువాడు కలవరపడడు. విశ్వాసము ఆయన విశ్వాసము వాడెవడును సిగ్గుపడడు. లేఖనము చెప్పుచున్నది, విశ్వాసము నీలో పట్టుంటే నువ్వు సిగ్గుపడవు. నువ్వు సాక్ష్యము, దేవునికి మంచి సాక్ష్యం ఇచ్చి అనేకులు సాక్ష్యం చెప్పేవాడిగా ఉంటావు. ఈ కష్టకాలంలో నేను దేవుని వైపు చూసినా దేవుడు నన్ను ఆదుకున్నాడు, దేవుని తట్టు చూసినా దేవుడే నాకు సాయం చేసిన సాక్ష్యము నువ్వు చెప్పడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. కాబట్టి మనం దేవుని ఆధారపడే వారంగా ఉండాలి, దేవుని తట్టు చూసే వారంగా ఉండాలి, దేవుని యందే విశ్వసించే వారంగా ఉండాలి. మన విశ్వాసము ప్రస్తుత పరిస్థితుల మీద పెట్టాల్సిన అవసరం లేదు. మన విశ్వాసము దేవుని వాక్యం మీద పెట్టాలా, మన విశ్వాసము దేవుని మీద పెట్టాలా. అప్పుడే మన దేవుడు కష్టకాలంలో పైకి లేపుతాడు. పేతురు కలత చెందింది. పేతురు అవిశ్వాసంతో ఆయన మునుగడం ప్రారంభించాడు. మరి ఏలియా ప్రవక్త కూడా మరి భయము చేత మరి మరణాపేక్ష గలబడే భయం చేత పరిగెత్తుతున్నాడు. మరి ఆ భయము నీకుంటే మరి నువ్వు దేవుని నుంచి ఏం పొందుకోలేవు. కానీ భయాన్ని తీసివేసి విశ్వసించేవాడు కలవరపడాడు. కలవరం అంటే భయము. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ విశ్వాసం దేవుని మీద ఉంటే నిన్ను పేతుర్ని పైకి లేపిన దేవుడు నిన్ను కూడా పైకి లేపుతాడు. కాబట్టి నీ కష్టాలను చూసి, నువ్వు వేదనలను చూసి, నువ్వు చింతలను చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు దేవుని సంగమా, దేవుని వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేయి. ఈ రోజు నుంచి దేవుని వాక్యాన్ని, వాగ్దానాలన్నీ కూడా దేవుని సన్నిధిలో ఎత్తిపట్టి ప్రార్థన చేయి. నిన్ను బలపరచు వాడిని మీ అందే సమస్తం చేస్తామని దేవుని వాక్యం సెలవిస్తుంది. చివరిగా మరి ఇంకొక 2 మాటలు నేను చెప్పి ఇంకొక మూడు స్క్రిప్చర్ చెప్పి నేను ముగిస్తాను. ద్వితీయోపదేశకాండం 31:8 ఏమనుందంటే, ద్వితీయోపదేశకాండము 31:8 నీ ముందర నడిచివాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకుము, విస్మయం పొందకు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. భయపడాల్సిన అవసరం లేదు. మనం ముందు పోయేది ఎవరంటే మన దేవుడైన యెహోవా. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, మనకు తోడయుండును. కాబట్టి ఈ కష్టకాలంలో మరి ఎంత పెద్ద ప్రయాణం చేయాల్సి వచ్చినా దేవుని వైపు ఆయన నీకు ముందు నడిపిస్తాడు. ఆయన దూత నీకు ముందుగా వెళ్తుంది. ఆయన సన్నిధి నీకు ముందుగా వెళ్ళి నీ గమ్యస్థలానికి తీసుకుపోతాడు. కాబట్టి మన ముందర పోయేది ఎవరంటే యెహోవా. నీ ముందర నడిచివాడు, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. దేవుడు నిన్ను మర్చిపోయినా బాధపడాల్సిన అవసరం లేదు. ఒక మాట ఎత్తిపట్టి ప్రార్థన చేయి. దేవాన్ని వాగ్దానం సెలవిస్తుంది, నీ వాక్యం సెలవిస్తుంది, నీ ముందర నడిచివాడు యెహోవా, ఆయన నీకు తోడయుండు. వాగ్దానం సెలవిస్తుంది, నాకు తోడయున్నావు కదా. ఈ కష్టకాలంలో నన్ను విడువకు, ఈ కష్టకాలంలో వివేదన కాలంలో నన్ను ఎడబాయకు. కాబట్టి నా విశ్వాసం అంతా కూడా ఈ రోజు నుంచి నీ మీద పెడుతుంటా. నన్ను పైకి లేపు, పేతురును పైకి లేపిన దేవుడు నీకు విశ్వాసం ఉంటే నిన్ను కూడా ఈ సమస్య నుంచి పైకి లేపుతాడు. నీ కష్టకాలంలో, వేదన కాలంలో యేసయ్యను చూడు. మరి కృంగిపోకు, దేవుని వాక్యాన్ని ఎత్తిపట్టి మరి ప్రార్థించాలని నేను కోరుతా ఉంటాను. ఇర్మియా గ్రంథము 39:8 నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయంగా నేను నిన్ను తప్పించేదను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇర్మియా గ్రంథం 39:8 నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయంగా నిన్ను తప్పిస్తాడు. ఈ కష్టకాలంలో నుంచి దేవుని తప్పించడానికి ఆయన సమర్థుడు. చూసారా, దేవుని యొక్క వాక్యము ఎంత స్పష్టంగా, ఎంత అష్యూరెన్స్ ఇస్తా ఉందో. మనకు వాక్యం తెలియక కలత, వాక్యం తెలిసిన వారు కలత చెందుతున్నారు, తెలియని వారు కలత చెందుతున్నారు. ఈ రోజు నుంచి ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి. నీ సమస్యల నుంచి ఆయన పైకి లేపడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ప్రార్థన చేయక, వాక్యం తెలియకపోయినా సరి అయిన రీతిలో ప్రార్థన చేయక దేవుని వాగ్దానాలు స్వతంత్రించుకోలేని స్థితిలో మనం ఉన్నాము. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంటుంది, నీవు నన్ను నమ్ముకొంటివి గనుక. నువ్వు నమ్ముకున్నావా? ఈరోజు దేవుడు నేను విడుదల చేస్తున్నాను, నువ్వు నమ్ముతున్నావా? అయితే దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, నీవు నన్ను నమ్ముకొంటివి కనుక నిశ్చయంగా నేను తప్పిస్తాను. ఈ వేదన కాలంలో నుంచి నేను తప్పిస్తాడు. ఈ యొక్క వైరస్ నుంచి దేవుడు నేను తప్పిస్తాడు. ప్రపంచం అంతా కూడా భయంతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఎంతో మందితో నేను మాట్లాడుతూ ఉంటున్నాను. అనేక రీతిలో అనేక మందితో నేను మాట్లాడుతున్నాను. మేము ఇంట్లో నుండి బయటికి వెళ్ళలేని స్థితిలో మేము ఉన్నాము. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేము, ఎప్పుడు బయటికి వెళ్ళలేము. ఎందుకంటే COVID-19 మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటుంది.
మా చుట్టూ ఉన్న వారందరికీ కూడా కోవిడ్ వచ్చేసిందని వేరే వేరే దేశాలలో చెప్తా ఉంటున్నారు. కాబట్టి ఈరోజు నువ్వు సురక్షితంగా ఉన్నావంటే దేవుని కృప, ఈరోజు క్షేమంగా ఉన్నావంటే దేవుని కంచ, ఈరోజు నువ్వు క్షేమంగా ఉన్నావంటే ఆయన 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 ప్రొటెక్షన్ నీ చుట్టూ నీ కుటుంబం చుట్టూ. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది స్పష్టంగా, నీవు నన్ను నమ్ముకోటి కనుక నిశ్చయంగా నిన్ను తప్పించదని. దేవుని తప్పిస్తాడు ఈ వేదన సమయంలో. కాబట్టి మన నిరీక్షణ కలిగి యేసయ్య వైపు చూడాలి, నిరీక్షణ కలిగి దేవుని తట్టు చూడాలి, నిరీక్షణ కలిగి యేసయ్య వైపు మనం చూసే వరంగా ఉండాలి. కాబట్టి మరి అబ్రహాము సమయంలో మరి ఆయనకు నిరీక్షణకు ఆధారం లేదు ఆయనకు, కానీ నిరీక్షణ కలిగి దేవుని నమ్మిన దేవునికి వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు కూడా ఈ కష్టకాలంలో నిరీక్షణ, కొంతమంది నిరీక్షణకు ఆధారం లేదు, మాకు జాబ్ లేదండి, మేము ఎట్లా బ్రతకాలని అంటూ ఉంటున్నారు. అందరు కూడా మాకు ఉద్యోగం లేదు, మాకు ప్రొవిజన్స్ లేదు, ఏం లేదు, ఎట్లా బ్రతకాలని అంటారు. కానీ నువ్వు విశ్వాసం అయితే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, అబ్రహాం ఏ విధంగా నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుని నమ్మాడో, నీకు కూడా నిరీక్షణకు ఆధారం లేకపోతే నువ్వు దేవుని నమ్ము, నిరీక్షణ కలిగి జీవించు. ఆ నిరీక్షణ ఆయన నీకు ఆధారంగా ఉంటాడు కనుక ఆయన దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడి ఉండేదని దేవునికి వాక్యం సెలవుస్తుంది. కాబట్టి మరి ఈ సృష్టి అంతా కూడా ఈరోజు చీకటి మయంలో చీకటి కమ్ముకొని ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ చీకటి సమయంలో దేవుని బిడ్డలంగా ప్రపంచం కొరకు ప్రార్థించాలా, మన దేశం కొరకు ప్రార్థించాలా, మన నాయకుల గురించి ప్రార్థించాలా, నీ తోటి సహోదరులు కష్టకాలంలో ఉండే వారిని ఆదుకోవాలా. మరి నువ్వు ఆశీర్వదించబడి ఇతరులకు కూడా ఆశీర్వదించే స్థితిలో నువ్వు ఉండాలా. ఎప్పుడు వస్తుంది ఆ స్థితి అంటే, నువ్వు దేవుని మీద పూర్తిగా ఆధారపడినప్పుడు, దేవుని ఆశీర్వాదం పొందుకున్నప్పుడు మాత్రమే నువ్వు ఇతరులకు సాయం చేయగలుగుతావు. కాబట్టి అబ్రహాము కూడా ఐ విల్ మేక్ యూ గ్రేట్ నేషన్ అన్నాడు, ఐ విల్ బి యూ విల్ బి బ్లెస్సింగ్ టు మెనీ అన్నాడు. కాబట్టి అబ్రహాము ఆశీర్వాదం మీకు రావాలంటే విశ్వాసంతో ఆయన వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుందాం, విశ్వాసంతో మనం ఆయన తట్టు చూడాలి. కాబట్టి మరి 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 పేతురు భయంలో కృంగిపోయినప్పుడు, మరి ఏలియా ప్రవక్త భయంలో కృంగిపోయినప్పుడు ఇప్పుడు మరి దేవుడు ఆయనకు అన్ని సాయం చేసిండు. పేతురు మరి అవిశ్వాసంతో మునిగడం ప్రారంభించినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు మరి ఆయనకు దేవుడు మరి యేసు ప్రభు ఆయనకు అభయహస్తం ఇచ్చి ఆయన పైకి లేపిన దేవుడు ఈరోజు నీకు నాకు కూడా ఆయన హస్తం ఇచ్చి నిన్ను విడువను ఎడబాయడానికి వాగ్దానం ఈ యొక్క ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉంటుంది. కనుక ఈ వేదన కాలంలో మనం విశ్వాసంతో దేవుని యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, నిన్ను విడువను ఎడబాయను. కాబట్టి నీ గమ్యస్థలానికి, మీ కష్టకాలంలో నీ గమ్యస్థానానికి దేవుడు చేర్చబోతున్నాడు. నీ డెస్టినీ యూ గోయింగ్ టు రీచ్ యువర్ డెస్టినీ సూన్. కాబట్టి మనం విశ్వాసంతో దేవుని యొక్క వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుందాం. కాబట్టి మరి అందరూ కూడా తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రభా మరి ఒకసారి నీ సన్నిధిలో ప్రార్థించడానికి ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తాం. ప్రభా మరి అనేకులు కూడా మరి వేదన చేత కలత చెందుతూ ఉంటున్నారు. ప్రభా మరి పేతురును పైకి లేపిన దేవుడు, నీళ్ళలో మునగకుండా నీ హస్తాన్ని నుంచి పైకి లేపిన దేవుడు, ఈరోజు మమ్మల్ని కూడా మా కష్టాల నుంచి, వేదన నుంచి, ఇరుకు నుంచి, చింతల నుంచి మమ్మల్ని కూడా పైకి లేపుతామని మేము విశ్వసిస్తున్నాం. దేవుని నీ యొక్క వాక్యం సెలవిస్తుంది, విశ్వసించేవాడు కలవరపడడు. మరి విశ్వాసము పూర్తి స్థాయిలో మేము మీ మీద ఆధారపడలాగిన ఆ కృప మాకేమని ప్రార్థిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరు కూడా మరి కష్టకాలంలో మరి ఎవరైనా ఆపదలో ఉంటే వారందరికీ కూడా సహాయం చేయండి. మరి మర్చిపోవద్దు, దేశం గురించి, ప్రపంచం గురించి ఎంతోమంది ప్రజలు కష్టాలలో ఉన్నారు, వారందరి గురించి ప్రార్థన చేయండి ప్రతిరోజు కూడా.
ఆశీర్వాదం, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన ప్రేమిస్తున్న బిడ్డలందరికీ, వాక్యము విన్నవారందరికీ సదాకాలం తోడయుండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.